ఓకే డాక్టర్ గారు. మరి స్త్రీలలో మీరన్నట్టు సర్వైకల్ కానివ్వండి, బ్రెస్ట్ కానివ్వండి, ఇలాంటి క్యాన్సర్స్ వచ్చినప్పుడు వీళ్ళు రాకుండా ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ ఉంటాయంటారు? ప్రివెంటివ్ మెజర్స్ తెలుసుకోవాలి అంటే మనం ముందుగా రిస్క్ ఫ్యాక్టర్స్ తెలుసుకోవాలి. అంటే ఎటువంటి వారికి ఈ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది, ఎటువంటి పనులు చేస్తే ఈ క్యాన్సర్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది, అటువంటివన్నీ మనం అవాయిడ్ చేయటం ద్వారా లేదా ఆహారపు అలవాట్లు వగైరా మార్చుకోవటం ద్వారా ఇటువంటి పద్ధతుల ద్వారా నివారించుకోవచ్చు. ఉదాహరణకి మనకి ఇండియాకి సంబంధించినంత వరకు సర్వైకల్ క్యాన్సర్ మొట్టమొదటిది. ఎక్కువ మంది స్త్రీలు సర్వైకల్ క్యాన్సర్తో చనిపోతారు. మరి వేరే అభివృద్ధి చెందిన దేశాల్లో కనుక చూస్తే సర్వైకల్ క్యాన్సర్ రెండోదిగా వస్తుంది, బ్రెస్ట్ క్యాన్సర్ నంబర్ 1 అనమాట. ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ ఇందాక మనం అనుకున్నట్టు దాన్ని పూర్తిగా నిరోధించవచ్చు రాకుండా. అందుకని చాలా దేశాల్లో ఈ స్క్రీనింగ్ పద్ధతుల ద్వారా సరైన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ని బాగా తగ్గించేశారు. అందుకని చాలా వరకు తగ్గిపోయిందని చెప్పుకోవాలి. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే స్మోకింగ్. ఈ స్మోకింగ్ చేసే వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. అంటే ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, స్మోకింగ్ అంటారు ఏమిటి అని మీరు అనుకోవచ్చు. కానీ ఇందాక మనం అనుకున్నట్లుగా జీవనశైలులన్నీ మారిపోతున్నాయి. అంటే మీరు గనక ఇవాళ రేపు మనం చూస్తే ఆడపిల్లలు, అందులో టీనేజ్లో ఉన్న యువత, ఆడపిల్లలు స్మోక్ చేయటం అనేది చాలా ఎక్కువైపోయింది. పబ్లిక్ వెళ్ళటం, స్మోక్ చేయటం, డ్రింక్ చేయటం ఇది చాలా సాధారణంగా చూస్తున్నాం. మరి మనం కూడా ఈ విషయంలో విదేశాలతో దాదాపు సరిసమానంగానే ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లలు స్మోక్ చేయటం అనేది ఎక్కువైంది. పూర్వకాలం ఒకప్పుడు స్మోకింగ్ అంటే మగవాళ్ళకి మాత్రమే పరిమితమై ఉండేది. ఎక్కడో కొన్ని ట్రైబల్ ఏరియాస్లో మాత్రం అడ్డపోగని లేదా చుట్టలు కాల్చడం అని ఇటువంటివి చేసేవారు. కానీ సాధారణంగా మధ్యతరగతి స్త్రీలు పొగ తాగటం అనేది దాదాపు కని విని ఎరుగని సంగతి అనమాట. అటువంటిది ఇవాళ అది కూడా సాధారణం అయిపోయింది. అందుకని పొగ తాగే అమ్మాయిలకి జాగ్రత్త పడాలి. సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఇంకా పొగ తాగటంతో ఒక సర్వైకల్ క్యాన్సరే కాకుండా ఇంకా చాలా రకాల క్యాన్సర్లు, చాలా రకాల ఇబ్బందులు, గుండె జబ్బులు ఇటువంటివన్నీ రావచ్చు. మరి అలాగే మద్యపానం అది చేస్తే కూడా క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువ అవుతుంది. తర్వాత సర్వైకల్ క్యాన్సర్కి ఇంకొక పక్క చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసేయటం, త్వరగా పిల్లలు పుట్టేయటం, ఎక్కువ మంది పిల్లలు పుట్టడం, మరి విచ్చలవిడి శృంగారం, ఎక్కువ మంది సెక్స్ పార్ట్నర్స్ని కలిగి ఉండటం, మరి లైంగికంగా సంక్రమించే వ్యాధులు ఉండటం. ఎందుకంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది మనకి ప్యాపిలోమా, హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఒక వైరస్ ద్వారా వస్తుంది. దాదాపు 100% ఈ వైరస్ మాత్రమే కారణం ఈ జబ్బు రావటానికి. అందుకని ఏంటంటే ఈ వైరస్ ఇటువంటి ఇందాక మనం చెప్పిన లక్షణాలు ఉండేటటువంటి స్త్రీలకి ఇది ఎక్కువగా సోకే అవకాశం ఉందన్నమాట. తర్వాత ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ పిల్స్ 5 సంవత్సరాలకు మించి ఎక్కువగా వాడే వారిలో కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువని తెలిసింది. అందుకని ఇవన్నీ కూడా సర్వైకల్ క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. అంటే రిస్క్ తగ్గించుకోవటానికి మనం ఏం చేయాలి? పొగ తాగకూడదు, మరి మద్యపానం చేయకూడదు, మరి ఆహారంలో కూడా విటమిన్ సి లోపం ఉంటే సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని తేలింది. అందుకని మంచి ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఇటువంటి ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. మరి తర్వాత జీవిత భాగస్వామితోనే ఒక్కరితోనే శృంగారం జరపాలి. మరి విచ్చలవిడి బిహేవియర్ ఉండకూడదు. తర్వాత రెగ్యులర్గా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చెక్ చేయించుకోవటం, చెకప్ ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది 25 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుండి తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇప్పుడు మనకి మన దేశంలో కూడా హెచ్పివి వైరస్ కొరకు డైరెక్ట్గా టెస్ట్ చేయటం అది అందుబాటులో ఉంది. అందుకని హెచ్పివి వైరస్ కొరకు టెస్ట్ చేయించుకోవాలి. ఇవి 3 ఏళ్ల నుండి 5 ఏళ్లకు ఒకసారి పరీక్షలు చేయించుకుంటూనే ఉండాలి. అంటే చాలా ప్రారంభ దశలో కనుక మనం గుర్తుపెడితే దాన్ని పూర్తిగా నయం చేయొచ్చు. మరి అలాగే దీనికి వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఆడపిల్లలకి తప్పనిసరిగా వ్యాక్సిన్ ఇప్పించాలి. ఇవన్నీ కూడా ప్రివెంటివ్ మెజర్స్ అన్నమాట. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మన దేశంలో కేరళ రాష్ట్రంలో చాలా అభివృద్ధి సాధించారు. వారి రాష్ట్రంలో సర్వైకల్ క్యాన్సర్ చాలా వరకు తగ్గిపోయిందని చెప్పాలి. దాదాపు విదేశాలతో సమానంగా ఉంది. స్త్రీలలో ఎక్కువగా వచ్చేది ఇంకోటి బ్రెస్ట్ క్యాన్సర్. మరి బ్రెస్ట్ క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే అసలు పిల్లలు లేని వారికి ఎక్కువగా వస్తుంది, పిల్లలు పుట్టినా కూడా చనుబాలు ఇవ్వని వాళ్ళకి ఎక్కువగా వస్తుంది, మరి వంశపారంపర్యంగా కూడా కొంతమందికి వస్తుంది, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. సో అందుకని ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు తరచూ పరీక్షలు అవి చేయించుకుంటూ ఉండాలి. మ్యామోగ్రామ్ పరీక్షలు ఫ్యామిలీలో హిస్టరీ ఉంటే కనుక 35 సంవత్సరాల నుంచి మొదలు పెట్టాలి. ఫ్యామిలీలో హిస్టరీ లేకపోతే 45 సంవత్సరాల నుంచి మొదలు పెడితే సరిపోతుంది. 2-3 సంవత్సరాలకు ఒకసారి మ్యామోగ్రామ్ పరీక్ష చేయించుకుంటూ ఉండాలి. ఇంకొకటి అధిక బరువు, కానీ బరువు ఎక్కువగా ఉండటం చేయకూడదు. ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ పనిచేసే వాళ్ళకి దాని
ఆధిక్యం ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ వస్తుంది. ఆ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఎక్కువ ఏ టైంలో ఉన్నా వాడకుండా హార్మోన్స్ కూడా చాలా ఎక్కువ పీరియడ్ కంటిన్యూస్గా వాడితే కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అవుతుంది. అవి చూసుకోవాలి. బ్యారియర్ కాంట్రసెప్టివ్స్ వాడే వారికి సర్వైకల్ క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ చాలా తగ్గుతుంది. బ్యారియర్ కాంట్రసెప్టివ్స్ అంటే ఉదాహరణకి కాండోమ్, తర్వాత ఆడవాళ్ళు వాడే డయాఫ్రమ్, తర్వాత స్పెర్మిసైడల్ జెల్లీస్, ఇవన్నీ ఏంటంటే ఇవి ఆ వైరస్ని లోపల గర్భాశయం వరకు వెళ్లకుండా ఆపుతాయి అన్నమాట. అందుకని చెప్పి ఈ బ్యారియర్ కాంట్రసెప్టివ్స్ వాడడం వల్ల కూడా సర్వైకల్ క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. మరి ఇంకొక క్యాన్సర్, స్త్రీల్లో ముఖ్యమైన క్యాన్సర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్, అంటే గర్భాశయం పై భాగంలో లోపలి పొరకు వచ్చే క్యాన్సర్ అన్నమాట. మరి ఈ క్యాన్సర్ కూడా పిల్లలు లేని స్త్రీలకి, డయాబెటీస్ ఉన్న స్త్రీలకి, తర్వాత అధిక బరువు ఉన్న స్త్రీలకి, ఈస్ట్రోజన్ యొక్క ప్రాముఖ్యత ఎక్కువగా ఉన్న స్త్రీలకి, ఇటువంటి వారికి వస్తుంది. ఇది కూడా ఫెమిలియల్గా వస్తుంది. కొన్ని ఫ్యామిలీస్లో వీరికి ఫెమిలియల్ నాన్ పాలిపోసిస్ కొలానిక్ క్యాన్సర్ అంటారు. అంటే ఇటువంటి స్త్రీలకి గర్భాశయ క్యాన్సరు, అండాశయాల్లో క్యాన్సరు, కొలంలో పేగుల్లో క్యాన్సర్, ఇవన్నీ కూడా వారికి రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వారందరూ కూడా ఎండోమెట్రియల్ క్యాన్సర్ గురించి కూడా చూసుకోవాలి. తర్వాత పీసీఓ ఉన్న స్త్రీలకి, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉన్న స్త్రీలకి ఏంటంటే వారికి ప్రొజెస్ట్రాన్ తక్కువగా ఉంటుంది, అండం విడుదల కాదు. అందువలన లోపల ఈస్ట్రోజన్ ప్రభావం బాగా పెరిగిపోయి ఈ గర్భాశయం లోపల పొరలో వాపు వచ్చి దాంట్లో క్యాన్సర్లు వస్తాయన్నమాట. సో ఇటువంటి స్త్రీలకు కూడా, ఇటువంటి స్త్రీలు మనకి ఎండోమెట్రియల్ క్యాన్సర్ని చాలా వరకు ఫ్యామిలీ ప్లానింగ్ మాత్రలు, ఓరల్ కాన్సెప్టివ్ పిల్స్ వాడడం ద్వారా నిరోధించవచ్చు. మరి పీసీఓ ఉన్న స్త్రీలు గర్భాశయ లోపల పొర వాపు రాకుండా స్పెషల్ లూప్ ఒకటి ఉంటుంది, మెరీనా అని చెప్పి, మెడికేటెడ్ లూప్. ఆ లూప్ వేయించుకోవడం ద్వారా కూడా కొంతవరకు గర్భాశయ క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. డయాబెటీస్ ఉన్న స్త్రీలు డయాబెటీస్ ఎప్పుడు కంట్రోల్లో ఉండేలా చూసుకోవాలి. బరువు ఎక్కువగా ఉన్న స్త్రీలు రెగ్యులర్గా వ్యాయామం చేయటం, బరువు తగ్గించుకోవటం, మంచి ఆహార నియమాలు పాటించాలి. ఓవేరియన్ క్యాన్సర్ కూడా దాదాపు అంతే. పిల్లలు లేని వారికి, ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉన్న వారికి, ఇటువంటి వారికి ఓవేరియన్ క్యాన్సర్ ఎక్కువ వస్తుంది. ఓవేరియన్ ఫెమిలియల్గా, ఫ్యామిలీలో కూడా ఈ ఇందాక చెప్పుకున్నట్టు ఫెమిలియల్గా కూడా వస్తుంది. సో ఇటువంటివి ఉన్న స్త్రీలు ఏంటంటే రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడంతో పాటు వారు ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా వారు ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్, మళ్ళీ ఫ్యామిలీ ప్లానింగ్ పిల్స్, అవి వాడడం ద్వారా కూడా ఓవేరియన్ క్యాన్సర్ రాకుండా నిరోధించవచ్చు. తర్వాత కారణం ఏమిటో మనకి సరిగ్గా తెలియదు, కానీ ట్యూబెక్టమీ చేస్తారు కదా పిల్లలు పుట్టకుండా, ట్యూబల్ లైగేషన్ అన్ని, ఫ్యామిలీ ప్లానింగ్, స్టెరిలైజేషన్ అన్ని దానికి పేర్లే. పిల్లలు పుట్టకుండా స్త్రీలు చేయించుకునే కుటుంబ నియంత్రణ ఆపరేషను, ఆ ఆపరేషన్ చేయించుకున్న వారికి ఓవేరియన్ క్యాన్సర్ రిస్క్ చాలా తగ్గుతుంది. దీనికి కారణం ఫలానా అని మనకి ఖచ్చితంగా తెలియదు అన్నమాట. సో ఇవన్నీ కూడా మనం ప్రివెన్షన్ కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చు అంటున్నారు, మరి దాని గురించి వివరిస్తారా? క్యాన్సర్ రాకుండా మనకి చాలా లిమిటెడ్గా ఉన్నాయి వ్యాక్సిన్స్ అవైలబిలిటీ. మొట్టమొదటిది చెప్పుకోవాల్సిన సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్కి ఇవాళ రేపు అందరికీ తెలుసు, మీడియాలో కూడా చాలా ఈ వ్యాక్సిన్ గురించి డిబేట్స్ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి, అవగాహన సదస్సులు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇందాకే చెప్పాను, ఇది పూర్తిగా 100% హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే వైరస్ ఇన్ఫెక్షన్ వలన వస్తుంది. అయితే మనం మామూలుగా ఇప్పుడు పోలియోకి, హెపటైటిస్కి వ్యాక్సిన్లు తీసుకున్నట్టుగా ఈ వైరస్ కూడా, వైరస్ వలన వచ్చే దేనికైనా వ్యాక్సిన్ ఉంటే అది రాకుండా నిరోధించుకోవచ్చు. అయితే ఈ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఈ హెచ్పివి వైరస్కి వ్యాక్సిన్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. ఇది దాదాపు గత 10 ఏళ్ల నుంచి ఉంది, మన దగ్గర కూడా 4-5 ఏళ్ళుగా అందుబాటులోనే ఉంది. ఈ వ్యాక్సిన్ ఇవ్వటం ద్వారా ఇది ఆడపిల్లలకి 10-12 సంవత్సరాల వయసులో మొదలు పెట్టాలి వ్యాక్సిన్ ఇవ్వటం. మొత్తం 3 డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఇవ్వటం ద్వారా చాలా వరకు ఈ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా నిరోధించవచ్చు. మరి పోతే ఇంకొక క్యాన్సర్కి పనికొచ్చే వ్యాక్సిన్ అనేది హెపటైటిస్ బికి వ్యాక్సినేషన్. ఎందుకంటే హెపటైటిస్ బి వచ్చిన వారికి లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని మనం పుట్టిన పిల్లలందరికీ కూడా ఇప్పుడు మన దేశంలో కూడా యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్, అంటే మన గవర్నమెంట్ సూచించిన ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో హెపటైటిస్ బి యూనివర్సల్ ఇమ్యునైజేషన్లో ఉంది. అంటే పుట్టిన ప్రతి బిడ్డకి హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇవ్వటం మన బాధ్యత అన్నమాట. సో ఈ రకంగా ఇవ్వటం ద్వారా చాలా వరకు లివర్ క్యాన్సర్స్ని నిరోధించవచ్చు. క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని మనం ముందే కనిపెట్టవచ్చు అంటారా? కొన్ని సందర్భాల్లో మనకు అర్థమవుతుంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఒక స్త్రీకి హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ టెస్ట్ పాజిటివ్ వచ్చి ప్యాప్స్మియర్లో కూడా కణాలు, అబ్నార్మల్ కణాలు
కనుక కనపడితే సిఐఎన్ అంటారంటే కణాల్లో ఇప్పటికే మార్పు వచ్చిందని అర్థం. అయితే ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చి కణాల్లో మార్పు మొదలైన తర్వాత పూర్తి క్యాన్సర్గా అది మారటానికి 5 నుండి 10 సంవత్సరాల టైం పడుతుంది. అందుకని ఈ లోపల కనుక మనం చిన్నపాటి చికిత్స చేసి ఆ వైరస్ ఉన్న భాగాన్ని అంతవరకు కణాల్లో తేడా ఉన్నంత వరకు భాగాన్ని కాల్పోస్కోపీ అనే పరీక్ష చేసి ఆ భాగాన్ని గుర్తుపట్టి ఆ చెడిపోయిన భాగాన్ని అంతవరకు తీసేస్తే కూడా సరిపోతుంది. దీనికి పెద్ద ఆపరేషన్ అవసరం లేదు. అందుకని ఇటువంటివి మనం ముందుగా గుర్తుపట్టవచ్చు. మరి అలాగే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఫెమిలియల్ నాన్ పాలిపోసిస్ కొలానిక్ క్యాన్సర్ అని అనుకున్నాం కదా. ఇటువంటి హిస్టరీ ఫ్యామిలీలో హిస్టరీ ఉన్న వాళ్ళకి వారు తరచుగా చిన్న వయసు నుండి 30-35 సంవత్సరాల వయసు నుండి కూడా వారు గర్భాశయానికి అండాశయాలకి పేగులకి సంబంధించిన పరీక్షలు చేయించుకుంటూనే ఉండాలి. మరి అలాగే కొంతమందికి బ్రెస్ట్ క్యాన్సర్ జీన్స్ పాజిటివ్ ఉంటాయి. అంటే వారు బ్రెస్ట్ ఓవరీ ఈ రెండింటికి కామన్ జీన్ ఉంటుంది. ఇది BRCA1 BRCA2 యాంటీజెన్స్ అని అంటారు. సో ఇటువంటి జీన్స్ చాలా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారు, ఈ జీన్స్ కనుక పాజిటివ్ ఉన్నవారు వారికి 60-70% కంటే ఈ వక్షోజాలకు కానీ అండాశయాలకు కానీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కనుక ఇటువంటి వారికి ప్రొఫిలాక్టిక్గా ఇది విదేశాల్లో చాలా ప్రాచుర్యం పొందాయి ఈ ఆపరేషన్లు. అంటే ముందుగా క్యాన్సర్ ముప్పు ఎక్కువ కనుక రాకుండానే ముందుగానే అవయవాలను తొలగించటం. ఆమెకి జీన్స్ పాజిటివ్ ఉన్నందువల్ల ఆమె తల్లికి చాలా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ తల్లి వైపు నుండి ఉన్నందువలన ఆమె తల్లి ఎంత బాధపడిందో ఈ క్యాన్సర్ రావటం వల్ల ఆమె అంతా చూసినందువలన ఆమె ముందుగానే నిశ్చయించుకుంది ఈ మ్యాస్టెక్టమీ అంటే వక్షోజాలు తీసేయటం, తర్వాత గర్భాశయం అండాశయాలు అన్నీ తీసేయటం, తర్వాత దాని కొరకు అవసరమైన హార్మోన్ రీప్లేస్మెంట్ అవి వాడడం అనమాట. అంటే ఇటువంటి అంటే జీన్స్ పాజిటివ్ ఉన్న వాళ్ళు కూడా తరచూ కనీసం అంటే అంత రాడికల్ డిసిషన్ తీసుకోకపోయినా తరచుగా పరీక్షలు చేయించుకుని ఏదైనా మొదలవుతుంటే ప్రారంభ దశలో ఉన్నప్పుడు కనీసం గుర్తుపట్టినా కూడా తేలికపాటి చికిత్సతో పోతుంది. అందుకని ఇటువంటి వారికి మనం కొంతవరకు ముందుగా ఊహించుకోవచ్చు. ఓకే మేడం, చివరిగా ప్రేక్షకులకు క్యాన్సర్ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంట? మనం ఇందాక చెప్పుకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ అవాయిడ్ చేయాలి. అంటే పొగ తాగటం మానేయాలి, మద్యపానం మానేయాలి, బరువు ఎక్కువ ఉంటే తగ్గించుకోవాలి, బాడీ వెయిట్ ఎప్పుడు బాడీ మాస్ ఇండెక్స్ అనేది 25 లోపల ఉండాలి. ఆహార విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి. జంతువులకు సంబంధించిన కొవ్వు పదార్థాలు, జంతువులకు సంబంధించిన ప్రోడక్ట్స్, చేపలు తప్ప మిగతా మాంసాహారం ఎక్కువగా తినకూడదు. మరి ఆహారంలో తప్పనిసరిగా తాజా కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు ఇవి తప్పనిసరిగా ఉండాలి. అంటే చెప్పాలంటే 5 సర్వింగ్స్ అంటారనమాట. అంటే ఒక్కొక్క సర్వింగ్ మీరు తీసుకుంటే ఒక అరకప్ అని అనుకోండి. 5 సర్వింగ్స్ తప్పనిసరిగా మనకి ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ ఉండాలి. మరి తరచుగా పరీక్షలు చేయించుకోవాలి. 25 సంవత్సరాలు దాటిన తర్వాత ప్యాప్స్మియర్ చేయించుకోవాలి 3 సంవత్సరాలకు ఒకసారి. మరి అలాగే HPV పరీక్ష, వైరస్ పరీక్ష చేయించుకోవాలి. మరి మ్యామోగ్రాము మామూలుగా 50 సంవత్సరాలు దాటిన 45-50 నుండి మొదలు పెట్టాలి. అది కూడా 2-3 సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవాలి. మరి ఇకపోతే మిగిలిన పరీక్షలు కూడా ఇంకొకటి కొలానిక్ క్యాన్సర్ కూడా చాలా కామన్ కనుక 50 సంవత్సరాల గైడ్ లైన్స్ ఏంటంటే 50 సంవత్సరాలు దాటిన స్త్రీలు ప్రతి సంవత్సరం లేదా ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా కొలనోస్కోపీ, తర్వాత స్టూల్లో అక్కల్ట్ బ్లడ్ అంటే బ్లడ్ ఏమన్నా పోతుందా స్టూల్ మోషన్లో అని చెప్పి ఈ పరీక్షలు కూడా చేయించుకోవాలి. చాలా దీర్ఘకాలం పాటు హార్మోన్లు వంటివి ఎక్కువగా వాడకూడదు. ఇటువంటి జాగ్రత్తలన్నీ కనుక పాటిస్తే తప్పనిసరిగా చాలా వరకు క్యాన్సర్ నుండి రక్షణ పొందొచ్చు. ఓకే డాక్టర్ గారు, రకరకాల క్యాన్సర్స్ గురించి అవి రాకుండా ఎలా ప్రివెంట్ చేయాలో చాలా చక్కగా వివరించారు. నమస్తే.